బీజేపీ జోరును పెంచింది. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నిరసిస్తూ రైతు ఘోష బీజేపీ భరోసా పేరుతో అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన పోరుబాటు చేపట్టింది. నిన్న పరిగిలో పర్యటించిన బీజేపీ బృందం నేడు భువనగిరిలో పర్యటించబోతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలతో ధాన్యం కొనుగోలు ఆలస్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తెలంగాణ బీజేపీ ఇక రెండో రోజు కూడా రైతు ఘోష బీజేపీ భరోసా పేరుతో రెండో రోజు యాత్ర కూడా కొనసాగిస్తోంది. ఇక ఇప్పటికే ఏదైతే మొదటి రోజున ఇటు వికారాబాద్ జిల్లాలో పర్యటించినటువంటి బీజేపీ బృందం ఇక అనంతరం అక్కడి నుండి గజ్వేల్ చేరుకుంది. ఇక గజ్వేల్ చేరుకున్న అనంతరం ఈ రోజు రెండో రోజు ఈ రోజు భువనగిరి, అలాగే ఆలేరు, జనగాం తో పాటు ఇటు ములుగు జిల్లాలో కూడా బీజేపీ బృందం పర్యటించనుంది. ఇప్పటికే ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఆలస్యంపై ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే మేము కొనుగోలు చేయాల్సిన దానికన్నా కూడా ఎక్కువనే కొనుగోలు చేశామని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ఇక చివరి గింజ వరకు కూడా కొంటామని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే బీజేపీ నేతలు వెళ్లిన సమయంలో మాత్రం ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలకు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. ఇక ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. క్షేత్రస్థాయిలో రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి కూడా బీజేపీ నేతలు మొదటి రోజు పర్యటించిన పలు ప్రాంతాల్లో కూడా చూసినటువంటి పరిస్థితి. ఇక రెండో రోజు కూడా ఇక వివిధ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా ధాన్యం సంబంధించి ఏప్రిల్ నెలలోనే మార్కెట్ కు వచ్చినా కానీ కొనుగోలులో మాత్రం చాలా ఆలస్యం అవుతోంది. దీనివల్ల రైతులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఒకవైపు కొనుగోలు కేంద్రాల విషయంలో ప్రభుత్వం రైతులకు పచ్చి అబద్ధాలు చెబుతోందని, ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ప్రచారం చేసుకుంటున్నా కానీ అది క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తి అబద్ధమని తేలిపోయింది. నిజంగా కొనుగోలు జరిగితే ప్రతి కేంద్రంలోనూ ధాన్యం కుప్పలుగా ఎందుకున్నాయని చెప్పి ఇటు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్లో అన్నదాతలకు ఆకాశమంతా హామీలు ఇచ్చింది, కానీ అధికారంలోకి వచ్చాక ఆ గ్యారెంటీలను తుంగలో తొక్కింది అని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు, ఆందోళన చెందవద్దు, మీ అందరికీ కూడా బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడానికే బీజేపీ నాయకులందరూ కూడా కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్నామని చెప్పి రైతుల పక్షాన నిలబడి బీజేపీ ఉధృతమైన ఉద్యమం చేస్తుందని చెప్పి కూడా రైతులందరికీ కూడా భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పటికే మొదటి రోజు వివిధ మార్కెట్లలో సందర్శించిన అనంతరం ఇక రెండో రోజు యాత్ర కూడా ఈ బీజేపీ నేతలు కంటిన్యూ చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే చాలా ప్రాంతాల్లో కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఒకవైపు వర్షాకాలం కూడా రాబోతోంది. ఇక ఆలుపై ఖచ్చితంగా ప్రతి గింజ వరకు కొనుగోలు చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వేణుగోపాల్, ఒకటి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు యాక్టివ్ కాబోతుందా? ఇప్పుడు ఈ సంఘటనతో ఇప్పుడు కంటిన్యూస్ గా రైతు భరోసా పేరుతో కూడా ఈ రకంగా పర్యటించబోతుందా? ముఖ్యంగా ఒక రకంగా ఏదైతే నాయకులందరూ కలిసికట్టుగా కూడా పోరాటాన్ని ఉధృతం చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా ఈ పర్యటన చేపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ముఖ్యంగా ఏదైతే రైతు సమస్యలపై
ఇక పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పి కూడా బీజేపీ పార్టీ భావిస్తోంది. ఇక అందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తోంది. ఇక అందులో భాగంగానే ఇప్పటికే రైతులకు సంబంధించి ముఖ్యంగా లారీలు సకాలంలో సమకూర్చకపోవడం, అలాగే గన్ని బ్యాగులు సకాలంలో సమకూర్చకపోవడం, ఇక వీటన్నిటితో పాటు రైతులు ఎన్నో రోజులుగా వరి ధాన్యం మార్కెట్ కు తీసుకువచ్చి అలాగే ఎక్కడైతే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ఇటు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందుకు సంబంధించి మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా చెప్తుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరిస్తోంది. కాబట్టి ఇక దీనిపైన కూడా ఇటు బీజేపీ నేతలు కేంద్రాన్ని కూడా ఇంకా కొనుగోలును ఎక్కువ చేయాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే ప్రస్తుతానికి మేము రైతుల నుండి ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం, అయినా కానీ చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీజేపీ నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇక త్వరలోనే వర్షాకాలం రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రంలో పండినటువంటి ప్రతి గింజను త్వరగా కొనుగోలు చేయాలి, వెంటనే ఆ కొనుగోలు కేంద్రాల వద్ద స్పీడ్ పెంచి రైతులను ఆదుకోవాలని చెప్పి బీజేపీ నేతలు కలిసికట్టుగా పోరాటం చేస్తూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.